ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 8. విశ్వరూపము. శ్రీ గురుగీత సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం నచాన్యోస్తి అంటే గురువు కల్విదం బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెప్తున్నాయి. దీనినే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అని భాగవతం చెప్తుంది. ఆ బ్రహ్మమే భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపం దర్శనమిచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా త్రివిక్రమ భారతి అనే సన్యాసికి ప్రసాదించారు. ఈ కాలంలో అజ్ఞులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు మహాత్ములు జీవులేగాక జడమని తలచబడే పూజా విగ్రహాలు పటాలు కూడా తమ రూపమేనని తెలిపిన వారు శ్రీ సాయి ఒక్కరేనేమో. షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నము శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలి కొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లి, నువ్వు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నువ్వు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలి కొన్న ప్రాణికి పెట్టాక నువ్వు తింటూ ఉండు, నీకెంతో మేలవుతుంది. మసీదులో కూర్చొని నేనెప్పుడూ అబద్ధం చెప్పను అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగిట ప్రహరీని ఆనుకొని తాచా మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి సిండే వచ్చి నమస్కరించగానే, అమ్మా, నాకెంతో ఆకలిగా ఉంది అన్నారు. ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు కూర చేసుకొచ్చింది. కానీ బాబా వాటిని పక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకొని మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే అన్నది. అప్పుడు బాబా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు, కానీ ఆత్మ ఉంది. ఆకలి కొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటి నుంచి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతము బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే తన చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించారు. ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపర్దే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తానన్నారు, కానీ రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టె తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తరువాత ఆమె మసీదుకి నైవేద్యం తీసుకుపోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా అన్నారు. మొదట ఆమె నివ్వరపోయింది, కానీ తర్వాత వాస్తవం తెలుసుకుంది. ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది, కానీ సాయి అతనిని పుల్ల పెరుగు సుతారము తినవద్దన్నారు. కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించేవాడు. అదేం చిత్రమో కానీ రోజు ఆ ఇద్దరు ఆరతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు తాగిపోయేది. ఒకరోజు అతడు కోపంతో హారతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదుకి వెళ్ళగానే బాబా, ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు, కానీ రోజు అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్ను ఈరోజు కర్రతో కొట్టాడు అన్నారు. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుంచి తిట్లు దెబ్బలు భరించవలసి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చర్చారు. వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటుంది. అది చూసి అతడు మనసులో అసహించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి, దీనిని నువ్వే తీసుకో, నాకొద్దు అన్నారు. ఆ జీవిని అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే.